నమస్తే వెల్కమ్ టు A6 టీవీ నేను మీ సంపత్ కుమార్. రాజేంద్ర నగర్లో వృద్ధ దంపతుల హత్య కలకలం రేపింది. జనచైతన్య ఫేజ్ 2లో నివసించే షేక్ అబ్దుల్లా అతని భార్య రిజ్వానా దారుణ హత్యకు గురయ్యారు. ఇద్దరిని గొంతు కోసి దుండగులు హతమార్చారు. గురువారం సాయంత్రం ఈ ఘటన జరగగా శుక్రవారం వెలుగు చూసింది. కేసు వివరాలను రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ మీడియాకు తెలిపారు. షేక్ అబ్దుల్లా SBI విశ్రాంత ఉద్యోగి కాగా ఆయన భార్య రిజ్వానా విశ్రాంత లెక్చరర్. జనచైతన్య ఫేజ్ 2లో సొంతిల్లు నిర్మించుకొని 40 రోజుల క్రితమే అందులోకి వచ్చారు. నిన్న సాయంత్రం వీరి ఇంటికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఒక వ్యక్తి మాస్క్ క్యాప్ పెట్టుకోగా మరో వ్యక్తి బురకా ధరించి ఉన్నాడు. మాస్క్ పెట్టుకున్న వ్యక్తి వాచ్మెన్తో మాట్లాడి ఫిజియోథెరపీ చేసేందుకు వచ్చామని చెప్పాడు. ఇద్దరు వృద్ధ దంపతులు నివసించే పై అంతస్తులోకి వెళ్లారు. 40 నిమిషాల తర్వాత ఒకరు కిందకు వచ్చారు. అరగంటలో మరో వ్యక్తి కిందకు వచ్చాడు. నిందితులు వారి వెంట తెచ్చుకున్న కత్తితో దంపతులపై విచక్షణారహితంగా దాడి చేశారు. అబ్దుల్లా ఒంటిపై 7 కత్తిపోట్లు, రిజ్వానా ఛాతిపై కత్తిపోటు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వృద్ధ దంపతులను దోపిడీ దొంగలు డబ్బు బంగారం కోసం హతమార్చారా లేక ఆస్తి తగాదాల నేపథ్యంలో బంధువులే హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు రాజేంద్ర నగర్ డీసీపీ తెలిపారు. సీసీ ఫుటేజ్, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. అబ్దుల్లా రిజ్వానా దంపతులకు 4 పిల్లలున్నారు. 2 అమెరికాలో, మరో 2 లండన్లో ఉన్నట్టు సమాచారం.